ట్రైలర్ విజువల్స్ అయితే మనకు బాలీవుడ్ కూడా ఏకంగా వెయిట్ చేస్తుంది భయ్య అల్లు అర్జున్ గారి కోసం. ఇది విజువల్ ట్రీట్. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం గేమ్ చేంజర్ చూసిన పుష్ప 2 టీజర్ చూసినాను. బామర్దులు కంపల్సరీ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్తున్నారు 100%. ఇద్దరు కలిసి ఆ పుష్ప 2 గేమ్ చేంజర్ సపరేట్ ఏం లేదు, రెండు సూపర్ డూపర్ హిట్ కాబోతున్నాయి. విజువల్ పరంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని మంచి రోజులు వీళ్ళు హౌస్ఫుల్ సినిమా థియేటర్లు కలకలలు ఆడబోతున్నాయి నా అభిప్రాయం. ఎలివేషన్ షాట్స్ స్టైల్లో సూపర్ గా ఉన్నాయి. తగ్గేదాలా అని ఇలా రెండు చేతులతో చెప్తున్నారు కదా, అది ఇంకా హైలైట్ అనిపించింది. ఫైజ్ ఫాసిల్ గారు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ గారు ఎంత ఫేమస్ అయ్యారో పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఫైజ్ ఫాసిల్ గారు కూడా అంత ఫేమస్ అయ్యారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫైజ్ ఫాసిల్ ఇప్పుడు గుర్తుపెడుతున్నారు. మన వెట్టాయంతో ఇంకా ఫేమస్ అయ్యారు కాబట్టి ఇద్దరి మధ్య టక్కఫార్ కోసం 1000 కళ్ళతో చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పుష్ప 1లోనే ఆయన శరావత్ మాదిరి చాలా కిరాక్ అనిపించారు. దీంట్లో ఇంకా ఫుల్ లెంగ్త్ ఉన్నారు కాబట్టి బాగా అనిపిస్తుంది. సునీల్ గారు కూడా ఉన్నారు, ఇంకా విలనిజం గా ఇంకా క్రూరమైన చూపిస్తారేమో. ఇంకా పుష్ప 1 ఎలాగో నేషనల్ అవార్డు కొట్టింది, పుష్ప 2 ఆస్కార్ దాకానే వెళ్ళాలని నా అభిప్రాయం. 100%. ఎందుకంటే ఈ టీజర్ చూసినాక అల్లు అర్జున్ గారు స్టామినా ఏందో మరోసారి నిరూపించారు. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు ఎంత మంచి వ్యక్తి అనేది మన అన్స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా చాలా మంచిగా చెప్పారు. ఆ ధైర్యం ప్రకారం పుష్ప 2 కొంచెం అల్లు అర్జున్ గారు సుకుమార్ కూర్చొని డిసిజన్ వల్ల కొంచెం లేట్ అయిందేమో, స్టోరీ పరంగా ఇంకా బలంగా అనిపిస్తే. ఆ అమ్మవారి గెటప్ అయితే అదిరింది భయ్య. నాకైతే కాంచనాలో రాఘవ లారెన్స్ గారు కూడా డాన్స్ మాస్టర్, ఆయన ఫుల్ డాన్స్ అంటే చాలా మందికి ఇష్టం. అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఇక్కడ డాన్స్ మాస్టర్, ఆయన కాకపోయినా డాన్స్ లో తోపు అల్లు అర్జున్ గారు. అలాంటిది ఒక అమ్మవారి గెటప్ లో ఒక డాన్స్ పడిందంటే థియేటర్లు అద్దరిపోతాయి, పునకాలే థియేటర్లో ప్రతి ఒక్కరికి. ఒక షాట్ చూపించారు ఇప్పుడు టీజర్ లో మనకు, దాంట్లో ఆ టీజర్ లో అయితే సూపర్ అనిపించింది అల్లు అర్జున్ గారిది. అమ్మవారి గెటప్ లో ఆ డాన్స్ అయితే అద్దరు కొట్టారు భయ్య.